వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఏపీలో టెట్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయండి. మనకు ఇనిషియల్స్కి అలాగే రెస్పాన్సెస్ కూడా రిలీజ్ చేశారు. త్వరలో ఫైనల్కి రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఇంతలో తర్వాత డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏపీ టెట్లో జరిగిన కొన్ని సైకాలజీ బిట్స్ గురించి అయితే మనం చూద్దామండి. ఎలా అడిగారు ఏంటి అనేది ఒక అవగాహన అనేది వస్తుంది. తర్వాత డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఒక అవగాహన వస్తుంది. అలాగే ఇలా క్వశ్చన్స్ చూడడం వల్ల మనకు ఒక ప్రిపరేషన్ అంటూ ఉంటుందన్నమాట. సో ఇంక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వాగుడికాయ దశ. ఆప్షన్స్: పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ, కౌమార దశ. వాగుడికాయ దశ అని ఏ దశని అంటారు? ఆన్సర్ అయితే చెప్పండి. ఆన్సర్ ఫస్ట్ వన్, పూర్వ బాల్య దశ. ఆన్సర్ ఫస్ట్ వన్, పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో వికాస లక్షణాలకు సంబంధించి సరికానిది. ఆప్షన్స్: వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి, వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణకి సాగుతుంది, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసం అనువంశిక మరియు పరిసరాల పరస్పర చర్య ఫలితం. యువర్ ఆన్సర్ ప్లీజ్. క్రింది వానిలో వికాస లక్షణాలకు సంబంధించి సరికానిది ఏది? ఈ నాలుగిట్లో ఒకటి సరికానిది ఉండండి, అది ఏది? ఆన్సర్ సెకండ్ వన్ అండి. వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణకి సాగుతుంది. సెకండ్ వన్, వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణకి సాగుతుంది. ఇది వచ్చేసి వికాస లక్షణాలకు సంబంధించి సరికానిదండి. నెక్స్ట్ క్వశ్చన్. సరికాని జతను గుర్తించండి. ఇక్కడ ఇచ్చిన జతల్లో సరికానిది గుర్తించాలి. పాఠశాల వయస్సు ఉత్తర బాల్య దశ, ముఠా వయస్సు ఉత్తర బాల్య దశ, అన్వేషణ దశ పూర్వ బాల్య దశ, ప్రమాదాల వయస్సు ఉత్తర బాల్య దశ. యువర్ ఆన్సర్ ప్లీజ్. వీటిలో సరికాని జతను గుర్తించాలి. ఆన్సర్ ఫోర్త్ వన్, ప్రమాదాల వయస్సు ఉత్తర బాల్య దశ. ఇది సరికాదు. ఆన్సర్ ప్రమాదాల వయస్సు ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం సరికాని జత. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం సరికాని జతను గుర్తించాలి. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఆప్షన్స్: పాఠశాల దశ శ్రమించడం వర్సెస్ న్యూన్యత, క్రీడా దశ చొరవ చూపడం వర్సెస్ తప్పు చేశానన్న భావన, కౌమార దశ పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం, ఫోర్త్ వన్ ఉత్తర శైశవ దశ నమ్మకం వర్సెస్ అపనమ్మకం. వీటిలో సరికాని జతను గుర్తించాలి. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ ఫోర్త్ వన్, ఉత్తర శైశవ దశ నమ్మకం వర్సెస్ అపనమ్మకం. ఆన్సర్ ఫోర్త్ వన్, ఉత్తర శైశవ దశ నమ్మకం వర్సెస్ అపనమ్మకం. నెక్స్ట్ క్వశ్చన్. ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది? ఆప్షన్స్: శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ సెకండ్ వన్, పూర్వ బాల్య దశ. ఆన్సర్ సెకండ్ వన్, పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్. అమ్మ చెప్పిన పనుల్లో గదిని శుభ్రం చేయడం ఇష్టం లేదు, ఆ పనిని చేయను అని చెబితే బట్టలు ఉతకమంటుంది అని భయం. ఇచ్చటి సంఘర్షణ. ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ సంఘర్షణ అనేది మనం గుర్తించాలి. ఉపగమ పరిహార, పరిహార పరిహార, ఉపగమ ఉపగమ, ద్విఉపగమ పరిహార. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ సెకండ్ వన్, పరిహార పరిహార. ఆన్సర్ సెకండ్ వన్, పరిహార పరిహార. ఇక్కడ చూడొచ్చండి, అమ్మ చెప్పిన పనుల్లో గదిని శుభ్రం చేయడం ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు, అది చేయకపోతే అమ్మ మళ్ళీ బట్టలు ఉతకమంటుంది అని భయం. ఇక్కడ రెండు మైనస్లు అనమాట. సో అందుకని పరిహార పరిహార. నెక్స్ట్ క్వశ్చన్. సరికాని జతను గుర్తించండి. ఇక్కడిచ్చిన వాటిలో సరికాని జతను గుర్తించాలి. నాయకుడు నామమాత్రం, ప్రజాస్వామ్య నాయకత్వం, నాయకుడు మార్గదర్శకుడు, నిరంకుశ నాయకత్వం, నాయకుడు నిర్దేశకుడు, జోక్యరహిత నాయకత్వం. మళ్ళీ కింద ఆప్షన్స్ వచ్చి ఏబి, ఏసీ, ఏబిసి, బిసి అని ఇచ్చినారు. వీటిలో సరికాని జతను ఏది అనేది మనం గుర్తించాలి. ఆన్సర్ థర్డ్ వన్, ఏబిసి. ఇక్కడ మూడు సరికాదండి. ఆన్సర్ థర్డ్ వన్, ఏబిసి. ఇక్కడ మూడు అనేది సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్.
కింది జతల ఆధారంగా సరైన సమాధానం గుర్తించండి. కిందిచ్చిన వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించాలి. అన్వేషణ వయస్సు పూర్వ బాల్య దశ, పూర్వ పాఠశాల వయస్సు ఉత్తర బాల్య దశ, ముఠా వయస్సు కౌమార దశ, సందిగ్ధ వయస్సు ఉత్తర బాల్య దశ. మళ్ళీ వాటి కింద ఆప్షన్స్ ఇచ్చున్నారు చూడండి. ఏ ఈజ్ కరెక్ట్, బి ఈజ్ కరెక్ట్, బి ఈజ్ ఇన్కరెక్ట్, సి ఈజ్ కరెక్ట్, సి ఈజ్ ఇన్కరెక్ట్, డి ఈజ్ కరెక్ట్, బి ఈజ్ కరెక్ట్, డి ఈజ్ కరెక్ట్. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించాలన్నమాట. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ ఫస్ట్ వన్, ఏ ఈజ్ కరెక్ట్, బి ఈజ్ ఇన్కరెక్ట్. ఏ ఈజ్ కరెక్ట్, బి ఈజ్ ఇన్కరెక్ట్. ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పోలీస్ సెలక్షన్ కోసం జరిగిన పరుగు పందెంలో క్వాలిఫై కాలేకపోయిన అభ్యర్థి చిన్నపిల్లాడ్ల ఏడవడం కింది రక్షక తంత్రం. ఉపసంహరణ, దమనం, స్వైరకల్పన, ప్రతిగమనం. వీటిలో ఏది? యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ ఫోర్త్ వన్, ప్రతిగమనం. ఆన్సర్ ప్రతిగమనం. ఇక్కడ క్వాలిఫై కాలేకపోయినా మళ్ళీ చిన్నపిల్లాల ఏడవడం అనేది ప్రతిగమనం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ఫ్రాయిడ్ కింది ఏ భాగంలో విశేష కృషి జరిపినట్లుగా చెబుతారు? ఆప్షన్స్: ప్రజ్ఞామాపనలు, స్వప్న విశ్లేషణ, అభ్యసన రేఖ, సామాజిక సర్దుబాటు. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ సెకండ్ వన్, స్వప్న విశ్లేషణ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రత్యక్షం యొక్క లక్షణం కానిది గుర్తించండి. ప్రత్యక్షం యొక్క లక్షణం కానిది గుర్తించండి. ఆప్షన్స్: ఇది సంశ్లేషణతో కూడిన ప్రక్రియ, ఇది సంవేదనలపై ఆధారపడిన ప్రక్రియ, ఇది ప్రేరణపై ఏమాత్రము ఆధారపడని ప్రక్రియ, ఇది విశ్లేషణతో కూడిన ప్రక్రియ. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ థర్డ్ వన్, ఇది ప్రేరణపై ఏమాత్రము ఆధారపడని ప్రక్రియ. థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తికి ముఖ్యమైన ఒక పని, లక్ష్యం లేదా పరిశోధన రంగంపై ఎంపిక చేసిన శ్రద్ధను చూపించాలనే కోరిక, అవసరంతో కూడిన వైఖరిని ఇలా అంటారు. ఆప్షన్స్: సృజనాత్మకత, తార్కికత, ప్రజ్ఞ, ఆసక్తి. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ ఫోర్త్ వన్, ఆసక్తి. ఆన్సర్ ఫోర్త్ వన్, ఆసక్తి. నెక్స్ట్ క్వశ్చన్. పుస్తకాలు మరియు రచయితలకు సంబంధించి సరైన సమాధానము గుర్తించండి. కిందిచ్చిన వాటిలో రచయితలు అలాగే వారు రాసిన పుస్తకాలు ఇచ్చినారు. ఆ జతను మనం సరిగా గుర్తించాలి. హార్వర్డ్ ఎర్ల్ గార్డెన్, ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్. స్ప్రెంజర్స్, టైప్స్ ఆఫ్ మెన్, ద సైకాలజీ అండ్ ఎథిక్స్ ఆఫ్ పర్సనాలిటీ. రాబర్ట్ హెన్రీ టర్స్టన్, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. దీంట్లో కింద ఆప్షన్స్ ఇలా ఇచ్చినారు. ఏబిసి ఆర్ కరెక్ట్, ఏసీ ఆర్ కరెక్ట్, బి ఇన్కరెక్ట్, ఏబి ఆర్ కరెక్ట్, సి ఇన్కరెక్ట్, సిఏ ఆర్ కరెక్ట్, బి కరెక్ట్. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ థర్డ్ వన్, ఏబి ఆర్ కరెక్ట్, సి ఇన్కరెక్ట్. ఏబి కరెక్ట్, సి అనేది ఇన్కరెక్ట్, తప్పు. ఏబి అనేది రెండు సరిగా ఉన్నాయి, సి అనేది సరిగా లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో అవధానం విషయంలో నిజం కానిది. ఆప్షన్స్: అవధాన విభజన సాధ్యం కాదు, అవధానము యోచనా శక్తుల సముదాయమే ప్రత్యక్షం, ఒక లిప్తపాటు కాలంలో ఎంత విషయంలో అవధానం చేయగలమో అదే అవధాన విస్మృతి, భావనోద్భవం జరగకపోవడానికి కారణం అవధాన లోపం. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ థర్డ్ వన్, ఒక లిప్తపాటు కాలంలో ఎంత విషయమును అవధానం చేయగలమో అదే అవధాన విస్మృతి. థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. యత్నరహిత అభ్యసనం. ఆప్షన్స్: యత్న దోష పద్ధతి, అంతర్దృష్టి పద్ధతి, పరిశీలన అభ్యసన పద్ధతి, కార్యసాధక నిబంధన పద్ధతి. వీటిల్లో యత్నరహిత అభ్యసనం ఏది అని అడిగారు. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ థర్డ్ వన్, పరిశీలన అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. పేదలకు సహాయం చేసిన ఒక అబ్బాయిని చూసి టీచర్ మెచ్చుకున్న తర్వాత నుండి అబ్బాయి సహాయం చేయుటను అలవాటుగా మార్చుకున్నాడు. ఇందులో ఈవిడి ఉన్న అభ్యసనం. ఆప్షన్స్: శాస్త్రీయ నిబంధన, కార్యసాధక నిబంధన, యత్నదోష అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ సెకండ్ వన్, కార్యసాధక నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్.
మాంటిసోరీ మెథడ్ అను పుస్తకంను రచించిన వారు ఎవరు? ఆప్షన్స్ పాల్ ఫ్రెయిరీ, ఆప్షన్స్ పాల్ ఫ్రెయిరీ, ఏఎస్ ని, గిజుబాయ్ టోటోచాన్. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ థర్డ్ వన్, గిజుబాయ్. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రేజియర్ పాల్సన్ అభిప్రాయం ప్రకారం పోర్ట్ఫోలియో దీనికి ఉపకరిస్తుంది. ఆప్షన్స్ ఉపాధ్యాయులు వారి బోధనా ప్రక్రియను మెరుగుపరచుటకు, విద్యార్థులు వారు చేసిన పనులను వారే మదింపు చేసుకునేటకు, సమాజం వారి అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళిక సిద్ధం చేసుకునేటకు, బోధన అభ్యసన సామాగ్రిని తయారు చేసుకునేటకు. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ సెకండ్ వన్, విద్యార్థులు వారు చేసిన పనులు వారే మదింపు చేసుకునేటకు. నెక్స్ట్ క్వశ్చన్. మూర్తిమత్వం సమగ్రమైన సంపూర్ణమైన వ్యవస్థ అని నిర్వచించిన వారు? ఆప్షన్స్ ఐన్సెక్, లెవిన్, డేషియర్, వాట్సన్. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ సెకండ్ వన్, లెవిన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ఈపి 2020 వృత్తి విద్యతో కూడిన ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రాల్మెంట్ రేషియోను ఈ సంవత్సరం నాటికి 26.3% నుండి 50% పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆప్షన్స్ 2045, 2040, 2035, 2030. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ థర్డ్ వన్, 2035. నెక్స్ట్ క్వశ్చన్. వికలాంగుల చట్టం 2016 ముఖ్య ఉద్దేశాలు గుర్తించండి. ఆప్షన్స్ వైకల్య రకాల వర్గాలు 7 నుండి 11కి పెంచబడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు 3% నుండి 4% వరకు పెంచబడుతుంది. ప్రభుత్వ మరియు ప్రభుత్వ సహకారం పొందుతున్న ఉన్నత విద్యా సంస్థ 5% సీట్ల రిజర్వేషన్ కల్పన. వీటిల్లో వికలాంగుల చట్టం 2016 ముఖ్య ఉద్దేశాలను గుర్తించాలి. ఆప్షన్స్ ఏబి, బీసీ, ఏసీ, ఏబిసి. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ సెకండ్ వన్, బిసి. నెక్స్ట్ క్వశ్చన్. సరైన సమాధానం గుర్తించండి. కేంద్రీయ ప్రవృత్తి మానాలు, చరశీలతా మానాలు. పక్కన ఆప్షన్స్ ఇచ్చినారండి. చతురార్థ శాఖ విచలనం, బహుళకం, మధ్యగత, వ్యాప్తి. వీటిని మనం మ్యాచింగ్ చేయాలి. ఫస్ట్ ఏకి వచ్చేసి ఏబి, సెకండ్ వన్కి వచ్చి సిడి, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్కి వచ్చేసి ఏసీ, సెకండ్ వన్కి వచ్చి బీడి, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్కి వచ్చి బీసీ, సెకండ్ వన్కి వచ్చి ఏడి, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్కి వచ్చి బీడి, సెకండ్ వన్కి వచ్చి ఏసీ. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ థర్డ్ వన్, ఫస్ట్ వన్కి వచ్చి బీసీ, సెకండ్ వన్కి వచ్చి ఏడి. ఫస్ట్ వన్ కేంద్రీయ ప్రవృత్తి మానాలకు వచ్చేసి బిసి బహుళకం, మధ్యగతం. చరశీలత మానాలకు వచ్చేసి ఏడి చతురార్థక శాఖ విచలన, వ్యాప్తి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇవ్వబడిన సమీకరణంలో తప్పుగా సూచించిన దానిని గుర్తించండి. ఆప్షన్స్ n = గణనల సంఖ్య, x² గణన విచలన వర్గం, εx² కు గణనల విచలన వర్గాల మొత్తం, SD = సంక్షిప్త భాగాహారం. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ ఫోర్త్ వన్, SD సంక్షిప్త భాగాహారం. ఇది తప్పుగా ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా గమ్యాలు సాధించగల వ్యూహాలు పద్ధతుల శాస్త్రమే విద్యా సాంకేతిక శాస్త్రం అని తెలిపినవారు? ఆప్షన్స్ GOMD, రాబర్ట్ గాగ్నీ, కాలియర్, శివ్ కే మిత్రా. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ ఫోర్త్ వన్, శివ్ కే మిత్రా. విద్యా గమ్యాలు సాధించగల వ్యూహాలు పద్ధతుల శాస్త్రమే విద్యా సాంకేతిక శాస్త్రం అని తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో సరైన వాక్యాలు గుర్తించండి. ఆప్షన్స్ వ్యక్తిగత అనుభవం ద్వారా పొందిన జ్ఞానం, నిశ్శబ్దత జ్ఞాన సముపార్జన. సెకండ్ వన్ యాదృచ్ఛిక కార్యకలాపాల ద్వారా పొందిన జ్ఞానం, అవ్యక్త జ్ఞాన సముపార్జన. ఇట్లా సరైన వాక్యాలు గుర్తించాలి. ఆప్షన్స్ ఏ ఓన్లీ, బి ఓన్లీ, ఏబి ఇన్కరెక్ట్, ఏబి కరెక్ట్. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ ఫోర్త్ వన్, ఏబి కరెక్ట్. రెండు సరైనవే.
నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ నెట్వర్క్ టోపాలజీకి సంబంధం లేనిది. ఆప్షన్స్: రింగ్ టోపాలజీ, బస్ టోపాలజీ, మెట్రోపాలిటన్ టోపాలజీ, స్టార్ టోపాలజీ. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ థర్డ్ వన్, మెట్రోపాలిటన్ టోపాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, టెలిఫోన్ సంభాషణ అనునది. ఆప్షన్స్: వ్యక్తిగత సమాచార ప్రసారం, అంతర వ్యక్తిగత సమాచార ప్రసారం, క్రమానుగత సమాచార ప్రసారం, సాంకేతిక సమాచార ప్రసారం. ఆన్సర్ సెకండ్ వన్, అంతర వ్యక్తిగత సమాచార ప్రసారం. సెకండ్ వన్, అంతర వ్యక్తిగత సమాచార ప్రసారం. నెక్స్ట్ క్వశ్చన్, ఎఫ్టిపిని విస్తరించుము. ఆప్షన్స్: ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఫైల్ టర్మినేషన్ పీరియడ్, ఫిక్స్డ్ టైం ప్లాన్, ఫిక్స్డ్ టెక్స్ట్ ప్రాపర్టీ. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ ఫస్ట్ వన్, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఫస్ట్ వన్, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్ క్వశ్చన్, వెబ్ 2.0 యొక్క సరైన లక్షణాలను గుర్తించండి. ఆప్షన్స్: చదవడం రాయడంలో నిష్క్రియాత్మకమైనది, వినియోగదారుని యొక్క భాగస్వామ్యం ప్రజాస్వామ్యయుతం, వినియోగదారుడు చదవడం రాయడం రెండూ చేయవచ్చు, వెబ్ కంటెంట్ యొక్క స్వభావం మూసివేయబడిందిగా చెప్పవచ్చు. యువర్ ఆన్సర్ ప్లీజ్. కింద ఆప్షన్స్ ఇచ్చారండి, బిసి, ఏసి, ఏబిసి, ఏబిసిడి. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ ఫస్ట్ వన్, బిసి. వినియోగదారుని యొక్క భాగస్వామ్యం ప్రజాస్వామ్యయుతం, వినియోగదారుడు చదవడం రాయడం రెండు చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ వన్, ఫ్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణ ప్రకారం సరైన సమాధానం. ఆప్షన్స్: ఉపాధ్యాయుడి సంభాషణ ఎక్కువగా ఉంటే అతను చురుకుగా ఉన్నట్లు, ఉపాధ్యాయుడి ప్రత్యక్ష ప్రభావం కంటే పరోక్ష ప్రభావం ఎక్కువ ఉంటే తరగతి నియంత్రణ అతని ఆధ్వర్యంలో ఉండదు, ఉపాధ్యాయుని సంభాషణ కంటే విద్యార్థుల సంభాషణ ఎక్కువ ఉంటే విద్యార్థులు చురుకుగా ఉన్నట్లు. కింద ఆప్షన్స్ ఏబిసి, ఏసి, ఏబి, బిసి. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ సెకండ్ వన్, ఏసి. సెకండ్ వన్, ఏసి. ఉపాధ్యాయుడి సంభాషణ ఎక్కువగా ఉంటే అతను చురుకుగా ఉన్నట్లు, ఉపాధ్యాయుడి ప్రత్యక్ష ప్రభావం కంటే పరోక్ష ప్రభావం ఎక్కువ ఉంటే తరగతి నియంత్రణ అతని ఆధ్వర్యంలో ఉండదు. ఈ రెండు కరెక్ట్ ఆన్సర్స్. ఇంతటితో సైకాలజీ బిట్స్ అయితే పూర్తయ్యాయండి. ఇవి డిఎస్సికి చాలా యూజ్ అవుతాయి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఏపీ టెట్లో జరిగిన కొన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన సైకాలజీ, తెలుగు, అలాగే కొన్ని ఏపీ టెట్లో జరిగిన కొన్ని క్వశ్చన్స్ అయితే ఇలా వీడియోస్ పెడుతూనే ఉంటాను. అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.